హ్యాపీ రక్షాబంధన్ అందరికీ. ఏంటి అన్న తమ్ముళ్ళు, చక్కగా రాఖీ కట్టించేసుకున్నామా, ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చేసామా, మళ్ళీ చూద్దాం నెక్స్ట్ ఇయర్ వరకు అనుకుంటే నడవదు. ఎప్పటికీ నీకు తోడుగా ఉంటాను. నీకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా నువ్వు నాతో షేర్ చేసుకోవచ్చు. నీకు నాన్న తర్వాత నేనే అన్నీ. నువ్వు ఎప్పుడైనా కూడా పెళ్ళైన తర్వాత కూడా మన ఇంటికి ఇలాగే వస్తూ పోతుండాలి. అందరినీ యునైట్ చేసి నీకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా నేనే ముందుండి సాల్వ్ చేస్తాననే ప్రామిస్ చేయడం కోసమే ఈ రక్షాబంధన్ అనేది పెట్టారు పెద్దలు. అంతేకాదండి, దీని వెనకాల చాలా సైంటిఫిక్ రీజన్స్, పెద్ద పెద్ద హిస్టరిక్ మూమెంట్సే ఉన్నాయి. ఇవన్నీ మన లాంగ్వేజ్లో ఇప్పుడు చెప్పుకుందాం. మన పురాణాల ప్రకారం ఇంద్రుడు, అదేనండి స్వర్గానికి కింగ్ అయిన ఇంద్రుడు, ఒకసారి ధృతరాష్ట్రుడితో ఫైట్ చేయవలసి వచ్చింది. అప్పుడు ఆయన బలం మొత్తం కోల్పోతూ ఉండగా వాళ్ళ వైఫ్ సతీదేవి చాలా పెద్ద పెద్ద పూజలు చేసి ఒక మ్యాజిక్ థ్రెడ్ని తీసుకొని వచ్చి ఆ మ్యాజిక్ థ్రెడ్ని ఇంద్రుడికి కడితే మళ్ళీ ఆయన పవర్ఫుల్ అయ్యి ధృతరాష్ట్రుడి మీద యుద్ధం గెలిచాడు. అలా ఒక మ్యాజిక్ థ్రెడ్ అనేది అప్పుడు బాగా ఫేమస్లోకి వచ్చింది. ఇంకొకసారి మన లార్డ్ కృష్ణకి తన చిటికన వేలికి ఒక దెబ్బ తాకినప్పుడు ద్రౌపదీదేవి తన చీర కొంగుని చింపి ఆ వేలుకి రక్షగా కడుతుందన్నమాట. అప్పుడు మన లార్డ్ కృష్ణ ద్రౌపదీదేవికి ప్రామిస్ చేస్తాడు, ఏమని, నీకు లైఫ్ లాంగ్ నేను ఒక అన్నగా నీకు ఏ కష్టం వచ్చినా కూడా తోడుంటాను, నిన్ను రక్షిస్తాను అని. అందుకే మన రాఖీని మనం రక్షాబంధన్ అని కూడా చెప్తాం. దాని మీనింగ్ ఏంటి అంటే ఎప్పుడూ నీకు రక్షగా ఉంటానని అర్థం. మరొకసారి మన క్రియేటర్ ఆఫ్ యూనివర్స్ విష్ణుదేవుణ్ణి బలిచక్రవర్తి ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు వాళ్ళ వైఫ్ ఊరుకుంటుందా? అదేనండి లక్ష్మీదేవి తన భర్తను విడిచిపెట్టమని బలిచక్రవర్తికి ఒక రక్షాబంధన్ కట్టి రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడు బలిచక్రవర్తి విష్ణుదేవుని వదిలిపెడతారు. అలాగా అప్పటి నుండి ఒక రక్షాబంధన్ అనేది ఒక అన్నకి కానీ తమ్ముడికి కానీ కట్టి తనకి రక్షగా ఉండమని, తనకి హెల్ప్ చేయమని ఆడపడుచులందరూ రిక్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నారనమాట. అలాగా ఇది మన కామన్ మ్యాన్కి కూడా అలవాటుగా వచ్చేసింది. ఈ రక్షాబంధన్ అనేది ఒక ఆనవాయితే కాదండి, మళ్ళీ పెళ్ళైన తర్వాత కూడా మన ఆడపడుచులందరూ చక్కగా వాళ్ళ ఫ్యామిలీని కలిసి టైం స్పెండ్ చేయడానికి ఒక మంచి ఫెస్టివల్ లాంటి మూమెంట్. మనం ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తప్పకుండా రక్షాబంధన్లో మాత్రం అన్నకి కానీ తమ్ముడికి కానీ కట్టడానికి మళ్ళీ రిబాండ్ అవుతాం కదా, అలా అన్నమాట. అలాగే పూర్వం రక్షాబంధన్ అంటే రాఖీకి ఇలా ఫ్యాన్సీగా కలర్స్ థ్రెడ్స్ కాకుండా పసుపు తాడు కట్టేవాళ్ళు అనమాట. బ్రెస్ట్ దగ్గర నర్వస్ సిస్టమ్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది. సో పసుపు తాడు ఎప్పుడైతే కడతామో అప్పుడు ఆ నర్వస్ సిస్టమ్ ఇంకొంచెం ఆ రాపిడికి ఇంకా యాక్టివేట్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ అది బాగా ఇంప్రూవ్ అయ్యేదన్నమాట. సో పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి ఆ పసుపు ఉన్నంతకాలం అంటే లైక్ 2-3 days ఆ పసుపు తాడిని ఉంచుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్న కలర్ థ్రెడ్స్ మాత్రం మనం 1 day కంటే ఎక్కువ ఉంచుకోవడం అంత కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇదంతా కెమికల్ బేస్డ్ డైస్ కాబట్టి. సో ఇదండి మన పెద్దలు పెట్టిన రక్షాబంధన్ వెనకాల ఉన్న హిస్టరీ అండ్ వన్ ఆఫ్ ద సైంటిఫిక్ రీజన్. నేను మా ఆడపడుచుని మా ఫామ్ హౌస్కి ఇన్వైట్ చేసి బోల్డ్ అని వెరైటీస్ చేసి ఎంచక్క తనకి వాయనం కింద మన అమ్మవారికి పెట్టిన వరలక్ష్మి వ్రతం గాజులు, ఇంకా ఒక బ్లౌజ్ పీస్, కుదిరినన్ని డబ్బులు పెట్టి చక్కగా భోజనం అరిటాకుల్లో వడ్డించి సెలబ్రేట్ చేసుకున్నాను. ఐ హోప్ మీరు కూడా మీ రక్షాబంధన్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని భావిస్తూ మీ అన్నయ్య కానీ తమ్ముడు కానీ ఎప్పుడు మీకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.